యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇది నా వాక్య ధ్యానము. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. పురాతన కాలాల్లో ఒక పరిపాలకుణ్ణి ముద్దు పెట్టుకోవడం అంటే ఆయన అధికారాన్ని గుర్తిస్తూ ఉన్నట్టు సూచించడం. అంతేగాక ఆరాధించాలని ప్రజలు అనుకున్న వాటికి గౌరవ మర్యాదలను సమర్పిస్తున్నట్టు సూచన. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవడం అంటే ఆయనకు వ్యతిరేకంగా చేస్తున్న తిరుగుబాటునంతటిని మాని హృదయపూర్వకంగా ఆయనకు లోబడి ఆయన్ను రాజుగా స్వీకరించి ప్రభువుగా ఆరాధించడమే. ఇలా చేయని వారిపై ప్రమాదం పొంచి ఉంది. ఆయన కోపం అంతింత కాదు. అయితే పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరిగిన వారి పట్ల ఆయన కృప మరింత గొప్పది. ఆశ్రయించు అని అనువదించిన హిబ్రూ పదానికి నమ్మడం అని కూడా అర్థం వర్తిస్తుంది గనక ఈ భాషాంతరంలో ఈ పదాన్ని అలా తర్జుమా చేయడం యుక్తం. క్రీస్తులో నమ్మకం ఉంచటం ఒకటే దేవునితో సఖ్యతకు క్షేమానికి మార్గం. ఈ దినాన్ని దేవుడు మనకిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి ఆయనను ఆశ్రయిస్తూ ఆనందకరమైనటువంటి జీవితాన్ని దీవిద్దాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.